అందరికీ నమస్కారం. నేను మీ మాధవ కృష్ణని. ఈ వీడియో రైతులకి అవగాహన కోసం చేస్తున్నానన్న. ఈ వీడియో టాపిక్ వచ్చి మామూలుగా టమాటా కాయలు అన్నవి 70 నుంచి 75 రోజులకి తొలి కోత అన్నది పడతాయన్న శాంపుల్. సో ప్రస్తుతానికి ఉన్న రేట్లకి మనకి కూలీ ఖర్చులు కానీ రావు కాబట్టి మనము 70 నుంచి 75 రోజులకు కాకుండా 90-95 రోజులు 100 రోజులకలా శాంపుల్ పడేట్టుగా మన తోటలను చూడొచ్చన్న. అది ఏ విధంగా అన్నది ఈ వీడియోలో ఉంటుంది. ఇప్పటికీ వరకు అయితే మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న. ఇలాంటి వీడియోలు మరిన్ని మీ ముందుకు తెస్తూ ఉంటానన్న. ఇప్పుడు నేను చెప్పబోయే ఫర్టిలైజర్స్ కేవలం 40 నుంచి 55 రోజుల మధ్యలో ఉన్న టమాటా తోటలకు మాత్రమే రిజల్ట్ అన్నది వస్తుంది. ఆల్రెడీ 60 రోజులు దాటిన టమాటా చెట్లలో అయితే కాయ అన్నది మాగడానికి సిద్ధంగా ఉంటుంది కాబట్టి పెద్దగా యూజ్ ఉండదన్న. రిజల్ట్ అయితే పెద్దగా కనిపించదు. 40 నుంచి 55 రోజుల మధ్య తోటలో ఉన్నవారు అయితేనే ఈ ఫర్టిలైజర్స్ అనేది యూజ్ చేయండి. నేను చెప్పబోయే ఈ ఫర్టిలైజరు గ్రోమర్ కంపెనీ వాళ్ళది 28-28-0 అనే ఫర్టిలైజరు మనము యూజ్ చేసుకున్నట్టయితే ఇది చెట్టు డెవలప్మెంట్కి, చెట్టు బలంగా రావడానికి తోడ్పడుతుందన్న. ఈ 28-28 అనే ఫర్టిలైజరు తొలినాళ్ళలో మొలకలు నాటిన 20 రోజుల తర్వాత అయితే వదులుతారు. ఇది వదలడం వల్ల చెట్టు అనేది ఫాస్ట్గా గ్రోత్ అవుతూ అలాగే సైడ్ బ్రాంచెస్ చేసుకుంటూ డెవలప్మెంట్లోకి వెళ్తుందన్న. ఇదే ఫర్టిలైజర్ని మనము 40 డేస్ నుంచి 55 డేస్ మధ్యలో ఉన్న టమాటా తోటలకు వదలడం వల్ల చెట్లు ఆల్రెడీ వచ్చిన కాయలు అన్నవి మాగవన్న. అవి గ్రీన్ కలర్లోనే అలాగే ఉంటూ పైన పూత రావడం, చెట్టు డెవలప్మెంట్గా వెళ్ళడం వల్ల మనకి టమాటా కాయలు అన్నవి త్వరగా మాగవు. మరి ఇంకో ఫర్టిలైజర్ చూస్తే 13-40-13 13-40-13 అన్నది పూత డ్రాప్ కాకన్నా పూత వచ్చిన పూతను డెవలప్మెంట్ చేస్తూ అలాగే డెవలప్మెంట్ అయ్యే కొద్ది పూత వస్తుంటుంది కాబట్టి కాయ అన్నది సైజు తగ్గకన్నా తోడ్పడుతుందన్న. ఇది 13-40-13 అన్న దాంట్లో 13% నైట్రోజను, 40% ఫాస్ఫరస్, 13% పొటాషియం అన్నది ఉంటుంది. సో కాయ అన్నది సైజు వచ్చిన పిందిని సైజు చేసుకుంటూ మనకు గోళీలు పడకన్నా ఈ మందు అన్నది తోడ్పడుతుంది. మనము చెప్పిన ఈ ఫర్టిలైజర్ 28-28-0 అలాగే 13-40-13 అన్న ఫర్టిలైజరు మామూలుగా మనం ఇచ్చే ఫర్టిలైజర్ కంటే ఎక్స్ట్రాగా 1 kg అన్నది ఇవ్వాలన్నా. ఎలాంటి చెట్లు అప్పటికే డెవలప్మెంట్లో ఉంటాయి కాబట్టి కాయలు త్వరగా మాగకన్నా ఇవి తోడ్పడతాయి. నేను చెప్పే ఈ మందులు అలాగే పురుగు మందులు చూసుకున్నట్టయితే మెయిన్గా క్లోరోపైరిఫాస్, ప్రొఫెనోఫాస్ మరియు పెండల్, పెనథెట్ అటువంటి పురుగు మందులు కానీ మనం స్ప్రే చేసినట్లయితే చెట్టులు ఈ ఎండాకాలంలో ఎర్రగా తిరిగి హీటు ఎక్కువైపోయి కాయలు మాగిపోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో ఈ ఎండాకాలంలో ఎవరైతే పంటలు చేస్తారో వాళ్ళు ఈ ప్రొఫెనోఫాస్, క్లోరోపైరిఫాస్, పెండల్ ఇటువంటి ఎస్పేట్ ఇటువంటి మందుల్ని అవాయిడ్ చేస్తే బెటరు. కాయలు త్వరగా మాగుతాయి. చెట్లు హీట్ అవ్వడం వల్ల కాయలు అనేది త్వరగా మాగుతాయి. మరొకటి వాటర్ మేనేజ్మెంట్ కానీ మనకు ముఖ్యమన్న. అలాగే ప్రతిరోజు టమాటా చెట్లకు చూస్తే ఉదయము 1 గంట, ఆఫ్టర్నూన్ పైన 3 గంటల పైన అయితే 1 గంట ఖచ్చితంగా వాటర్ ఇవ్వాల్సి ఉంటుందన్న. టమాటా చెట్టులో వాటరే మెయిన్. సో వాటర్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే కాయ అన్నది వాటర్ కంటిన్యూగా తీసుకుంటూ ఉండడం వల్ల వచ్చిన పిందంతా సైజుగా అవుతూ ఉంటుంది. అలాగే చెట్టు వాడకన్నా ఉంటుంది, డెవలప్మెంట్ స్టేజ్లో ఉంటుంది. చెట్టు కాయ అన్నది మాగడానికి కొద్దిగా లేటు అవుతుంది. వాటర్ ఎప్పుడైతే తగ్గిస్తారో అప్పుడు ఆటోమేటిక్గా కాయలు అన్నది కలర్ చేంజ్ అవుతూ త్వరగా మాగడానికి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. నేను ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు యూజ్ఫుల్ అయినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న నా ఛానల్ని. థ్యాంక్ యూ అన్న.